క్రిస్టియన్స్కి ఒక ప్రమాదకరమైన విషయం ఉంటుంది. ఏంటో తెలుసా అండి? ప్రతి ఆదివారం వస్తాం, ప్రతి ఆదివారం వాక్యం వింటాం, అండ్ ఇట్స్ అ డేంజరస్ థింగ్. ఎందుకంటే అది ఒక అలవాటుగా మారిపోయే అవకాశం కూడా ఉంటుంది. వెళ్తాం, కూర్చుంటాం, 2 పాటలు పాడతాం, ప్రసంగం ఆయన ఏదో చెప్తాడు, అయిపోద్ది కదా అని ఒక అలవాటుగా కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. బట్ దేవుని వాక్యం పట్ల మనం అటువంటి తత్వం కలిగి ఉంటే వి విల్ నాట్ గ్రో, మనం ఎదగం. కాబట్టి మన వాక్యం వినడానికి ముందు మన హృదయాలను సిద్ధపరచండి దేవా అని ఆయన అడుగుదాం. దేవా, దట్స్ యువర్ వర్డ్, అండ్ ఆయన వాక్యం పరిపూర్ణమైనది, శక్తివంతమైనది. అది కేవలం ఏదో నామకార్థంగా చెప్పబడట్లేదు ఇక్కడ. అది మన జీవితాలను మార్చింది, మారుస్తుంది, మార్చబోతుంది. కాబట్టి దేవా, నీ వాక్యాన్ని భయముతో, వణుకుతో వినడానికి, చెప్పడానికి నాకు మీ సహాయం దయచేయమని మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవా, ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము వినబోతుండగా, నేను పంచుకోబోతుండగా, నీ వాక్యం చేత మా హృదయాలను మీరు తెప్పరిల్ల చేయండి. మాటి మాటికి విని కొన్నిసార్లు మా చెవులు మందమైపోయామేమో, కొన్నిసార్లు మా హృదయం కఠినమైపోయిందేమో. దేవా, ఇదిగో మరొకసారి మీ పాదాలు పట్టుకుంటున్నాం. దేవా, మమ్మల్ని మీ వాక్యం చేత మరొకసారి ఎంకరేజ్ చేయమని వేడుకుంటున్నాం. మా హృదయాలను మీరు సంధించండి. ఇది కేవలం విని విడిచిపెట్టకుండా అన్వయించుకునే కృప దయచేయండి. ఈ సమయాన్ని మీ హస్తాలకు అప్పచెప్తున్నాం. డిస్ట్రాక్షన్స్ నుంచి విడిపించండి. ఫోకస్డ్గా నీ వాక్యాన్ని మేము వినడానికి మా అందరికీ మీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చో. ప్రపంచం మొత్తంలో ఈ డిసెంబర్ మంత్ నుంచి క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. ప్రపంచమంతా కూడా జరుపుకునే, అతి ఎక్కువ మంది జరుపుకునే పండుగగా క్రిస్మస్కి పేరుంది. ఎంతో ఉత్సాహం, ఎంతో ఆనందం. షాపింగ్కి వెళ్తారు, పార్టీస్కి వెళ్తారు, కేక్స్ కొంటారు, కేక్స్ ఫెస్టివల్స్ చేస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు, ఒకరికొకరు గిఫ్ట్స్ ఇస్తారు. సో క్రిస్మస్ అంతా చాలా జాయ్ఫుల్గా, చాలా సంతోషంగా చాలామంది క్రైస్తవులు, లేకపోతే కొంతమంది క్రైస్తవులు కాని వాళ్ళు కూడా జరుపుకుంటారు. క్రిస్మస్ ఒక రకమైన వైబ్స్ డిసెంబర్ మంత్లో చాలామందికి తీసుకొస్తుందని మనందరికీ తెలుసు. అయితే ఒక సంఘంలో కూడా అటువంటి క్రిస్మస్ జాయ్ఫుల్ వాతావరణం కనబడతా ఉందంట. చాలామంది ఆ క్రిస్మస్ రోజు జరుగుతున్న మీటింగ్కి వచ్చారట. క్రిస్మస్ రోజు ఎంతో సంతోషంగా బిలీవర్స్ వచ్చారు, అన్బిలీవర్స్ వచ్చారు, హాల్ అంతా ప్యాక్ అయిపోయింది. సో చాలా చక్కగా మీటింగ్ జరిగింది. మీటింగ్ అయిపోయిన తర్వాత పాస్టర్ గారు కిందికి వెళ్తూ ఉంటే జాన్ అనే ఒక వ్యక్తి కనబడ్డాడు. అయితే పాస్టర్ గారు జాన్ దగ్గరికి వెళ్ళి అన్నారట, జాన్, నువ్వు ఇక ప్రభువు సైన్యంలో చేరాల్సిన తరుణం వచ్చేసింది. నవ్ యూ హ్యావ్ టు జాయిన్ ద ఆర్మీ ఆఫ్ ద లార్డ్. అంటే నువ్వు రక్షించబడాలి, లేకపోతే ప్రభు సంఘంలో నువ్వు ఉండాలి అన్న ఉద్దేశంతో యూ హ్యావ్ టు జాయిన్ ద ఆర్మీ ఆఫ్ ద లార్డ్. ప్రభు సైన్యంలో నువ్వు చేరాల్సిన తరుణం వచ్చేసింది జాన్ అని అన్నాడట. సో జాన్ అన్నాడట, అదేంటి పాస్టర్ గారు అంత మాట అనేశారు, ఐ హ్యావ్ ఆల్రెడీ జాయిన్ ద ఆర్మీ ఆఫ్ ద లార్డ్ అన్నాడట. నేను ఆల్రెడీ జాయిన్ అయిపోయాను సైన్యంలో, ప్రభు సైన్యంలో అని జాన్ అంటే పాస్టర్ గారు అన్నారంట, మరి అదేంటయ్యా, ఓన్లీ క్రిస్మస్ రోజు, ఈస్టర్ రోజే కనబడతావు నువ్వు, మిగతా రోజులు ఏం కనబడవేంటి అని అంటే ఆయన అన్నాడంట, అటు ఇటు చూశాడట, ఎవ్వరు చూడట్లేదని, పాస్టర్ గారు మీకు మాట చెప్పనా, నేను సీక్రెట్ సర్వీస్ చేస్తాను, ఎవరికి కనబడను, ఆ 2 రోజులే ఉంటాను. ఐ హ్యావ్ జాయిన్ ద ఆర్మీ ఆఫ్ ద లార్డ్, బట్ నేను సీక్రెట్ సర్వీస్కి చెందినవాణ్ణి అన్నాడట. సాడ్లీ దేర్ ఆర్ సో మెనీ Christians who follow this John. సీక్రెట్ సర్వీస్కి అటెండ్ అవుతారు చాలామంది. క్రిస్మస్ టైంలోనే వాళ్ళ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. క్రిస్మస్ టైంలోనే వాళ్ళలోని క్రైస్తవ్యం బయటికి పురివిప్పుతుంది. మిగతా టైంలో అంతా వాళ్ళు పెద్దగా యాక్టివ్గా ఉండరు. అటువంటి జాన్లు మన సంఘంలో ఉండకూడదని నేను ప్రార్థన చేస్తున్నాను. అండ్ అటువంటి జానమ్మలుగా మీరు ఉండకూడదని కూడా నా ఆశ. మనందరం కూడా దేవుని సంఘములో దేవుని బిడ్డలుగా యాక్టివ్గా ఉండేవారిగా ఉండాలి, కానీ అప్పుడొక రోజు ఇప్పుడొక రోజు వచ్చి వెళ్ళిపోయే వారిగా
మనం ఉండకూడదు. అటువంటి వ్యక్తులుగా ఉండకుండా దేవుడు మనకు సహాయం దయచేయను గాక. క్రిస్మస్ ఈజ్ అ గుడ్ న్యూస్. క్రిస్మస్ అనేది నిజంగా సంతోషాన్ని తెచ్చే ఒక శుభవార్తే. క్రిస్మస్ అనేది ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో చెందిన వార్త కాదు. క్రిస్మస్ సర్వలోకానికి శుభవార్త అని బైబిల్లో చెప్పబడ్డది. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ రోజు ఏం జరిగింది? క్రిస్మస్కున్న ప్రాధాన్యత ఏంటి? క్రిస్మస్కున్న ఉద్దేశం ఏంటి? తెలియకుండా కూడా ఇదిగో ఇంతకుముందు చెప్పిన అన్ని యాక్టివిటీస్లో వాళ్ళు పాల్గొంటూ ఉంటారు. అండ్ చర్చెస్లో కూడా అటువంటి వాతావరణం మనం చూస్తున్నాం. యు గో టు ఎనీ ట్రెడిషనల్ చర్చ్, దిస్ ఇస్ నో వే డిఫరెంట్ యాక్చువల్లీ ఫ్రమ్ అదర్ సో కాల్డ్ ఫెస్టివల్స్. వాళ్ళు జాతరలు చేసుకుంటారు, పండుగలు చేసుకుంటారు. మనకు వాళ్లకు ఏమాత్రం తేడాలు లేకుండా క్రిస్మస్ టైంలో ఈ క్రిస్మస్ అనే సోకాల్డ్ ఫెస్టివల్ని చాలామంది ట్రెడిషనల్ క్రిస్టియన్స్ జరుపుకుంటారు. కానీ క్రిస్మస్ యొక్క మూల సిద్ధాంతం ఏంటి? క్రిస్మస్లో ఏం జరిగింది? దానిలో ఉన్న మెయిన్ ఎలిమెంట్ ఏంటి అనేది మనం కేవలం డిసెంబర్ మంత్లో కాదు, మిగతా 11 నెలలు కూడా ధ్యానించాల్సిన అవసరం ఉంది. ఇంకో రకంగా చెప్పనివ్వండి, యేసు ప్రభు తిరిగి రెండోసారి రావడానికి ముందు వరకు కూడా మనం బతికుంటే అప్పటి వరకు మనం ధ్యానించాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏదైనా ఉందంటే అది క్రిస్మస్లో దేవుడు చేసిన గొప్ప కార్యం అని నేను చెప్పాలనుకుంటున్నాను. సో క్రిస్మస్ అసలు ఏంటి? దాంట్లో ఉన్న మూల సిద్ధాంతం ఏంటి? ఆ ఉద్దేశం ఏంటి? ఈరోజు నేను మీకు కొన్ని మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టడం క్రిస్మస్. ఎక్కడుంది ఆ మాట? ఇదిగో మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంది, లూకా సువార్తలో ఉంది, యోహాను సువార్తలో ఉంది, మిగతా ఓల్డ్ టెస్టిమెంట్లో ఉంది. కరెక్టే. కానీ నేను ఎందుకు నమ్మాలి? నేను బైబిల్ని నమ్మను కాబట్టి నాకు ప్రూఫ్ బైబిల్కి వేరుగా ఇవ్వు అని మీరు మనలో లేకపోతే మన ఫ్రెండ్స్లో ఎవరైనా అడిగితే వాళ్లకు కొన్ని సాక్ష్యాలు మనం చూపించాలి. ఎందుకంటే చరిత్రలో కూడా యేసుక్రీస్తు పుట్టాడని క్రైస్తవులు కాని వాళ్ళు కూడా చెప్పారు. మనమంతా కూడా చరిత్రను నమ్ముతాం. 1947 ఆగస్టు 15వ రోజు స్వాతంత్రం వచ్చినప్పుడు నీవు నేను అక్కడ లేం, కానీ మనకు స్వాతంత్రం వచ్చింది. ఎట్లా తెలిసింది మనకు? అది దట్ ఈజ్ హిస్టరీ. మనం చరిత్ర పుస్తకాల్లో చదివాం, మన ముందు తరాల వాళ్ళు ఆ చరిత్రను మనకు చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి రావడాన్ని బైబిల్ మాత్రమే కాదు, బైబిల్కి వేరుగా ఉన్న చరిత్ర కూడా చెబుతుంది. ఆ చరిత్రకారులు చెప్పిన 3 విషయాలు నేను చెప్పి ఆ తర్వాత క్రిస్మస్ రోజు ఏం జరిగిందో లేకపోతే క్రిస్మస్ యొక్క ప్రాధాన్యత ఏంటో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. క్రీస్తు పుట్టుక, క్రీస్తు జీవితం, క్రీస్తు మరణం గురించి క్రైస్తవ హిస్టారియన్స్ లేకపోతే చరిత్రకారుల, క్రైస్తవేతరుల సాక్ష్యం నేను మీకు 3 విషయాలు చెప్పాలని ఇష్టపడుతున్నాను. దాంట్లో మొట్టమొదటి వ్యక్తి రోమా చరిత్రకారుడైన టాసిటస్. AD 56-120లో ఆయన జీవించాడు. ఆయన తన పుస్తకంలో యానల్స్, ANNALS యానల్స్ అనే పుస్తకంలో ఐ థింక్ AD 116లో ఆయన రాశాడు. ఆ టైంలో నీరో చక్రవర్తి కింద క్రైస్తవుల్ని బాగా హింసించేవాళ్ళు. నీరో చక్రవర్తి, మీరు స్టోరీస్ చూడండి గూగుల్కి వెళ్ళి, హీ పర్సిక్యూటెడ్ క్రిస్టియన్స్. చాలా హింస అప్పుడు జరిగింది. అప్పుడు టాసిటస్ రాసిన మాట ఏంటంటే, జీసస్ క్రైస్ట్ని మెన్షన్ చేస్తూ రాసిన మాట, క్రైస్తవులు అనే పేరు ఎవరి నుండి వచ్చిందో ఆ క్రీస్తు మన అధిపతులలో ఒకడైన పొంతి పిలాతు చేతిలో తిబేరియస్ ఏలుబడిలో తీవ్రమైన శిక్షను అనుభవించాడు. టాసిటస్ అంటున్నాడు, ఇదిగో ఆ టైంలో పొంతి పిలాతు కింద టైబేరియస్ అనే అధికారి పాలిస్తున్నప్పుడు యేసు క్రీస్తు అనే ఒక వ్యక్తి శిక్షించబడ్డాడు అని నాన్ క్రిస్టియన్ హిస్టారియన్ రాస్తా ఉన్నాడు. సో జీసస్ ఈ లోకానికి రావడం ఒక హిస్టారియన్ కూడా తన పుస్తకంలో ఆయన మెన్షన్ చేశాడు. అంతేకాదు అంటే చాలా ఎక్కువగా నాన్ హిస్టారియన్ ఎవరైనా జీసస్ క్రైస్ట్ని బాగా ఎంఫసైజ్ చేశారంటే ఇదిగో AD 3700లో జీవించిన జోసెఫస్. ఆయన బుక్ చాలా ఫేమస్, ద యాంటిక్విటీస్ ఆఫ్ ద జ్యూస్ అని ఆయన బుక్ రాశాడు. ఆ బుక్లో ఆయన యేసుక్రీస్తుని గురించి ఈ విధంగా చెప్తాడు, జ్ఞానవంతుడైన ఒక వ్యక్తి యేసు
ఒకవేళ అతడు మనిషి అని కూడా పిలవచ్చు అని అనుకుంటే ఆయన అద్భుతమైన కార్యాలు చేశాడు. సత్యాన్ని అంగీకరించే ప్రజలకు ఆయన మంచి బోధకుడు. ఆయన యూదులలో అనేకులను, అన్యజనులలో అనేకులను తన యొద్దకు ఆకర్షించాడు. ఆయన క్రీస్తు. ఇది ఎవరు చెప్పారంటే యాక్చువల్లీ జోసెఫస్. చాలామంది హిస్టోరియన్స్ నమ్మేది ఏంటంటే యాక్ట్స్ అపోస్తల కార్యముల గ్రంథంలో ఎప్పుడైతే పర్సిక్యూషన్ జరిగి సంఘం చెల్లా చెదరైపోయినప్పుడు దాదాపు ఆ సమయంలో కూడా జోసెఫస్ నివసించాడు. దానికి దగ్గరగా ఆయన ఉన్నాడు. ఏజ్ ఏంటో తెలియదు కానీ హీ వాజ్ దేర్ అండ్ హీ ఆల్రెడీ సా వాట్ హ్యాడ్ హ్యాపెన్ టు ఆల్ ద క్రిస్టియన్స్ అని కూడా చాలామంది హిస్టోరియన్స్ నమ్ముతారు. సో ఈ హిస్టోరియన్ చెప్పిన విషయాలు చాలా ఏమంటారు, ఒకవేళ బలంగా నాన్ క్రిస్టియన్ హిస్టోరియన్ హూ టెస్టిఫైడ్ అబౌట్ జీసస్ అని చాలామంది నమ్ముతారు. ఆయన ఒక హిస్టోరియన్, ఈజ్ నాట్ అ క్రిస్టియన్ బై ద వే. సో నాన్ క్రిస్టియన్ హిస్టోరియన్ హూ ఈస్ ప్రూవింగ్ దట్ జీసస్ రియల్లీ వాజ్ దేర్ ఇన్ జెరూసలేం. ఆ బుక్ కూడా నేను మీకు అక్కడ ఇచ్చాను. అండ్ మూడవ వ్యక్తి ప్లినీ ద యంగర్. మీరు ఇవన్నీ గూగుల్లో కూడా చూడొచ్చు. ప్లినీ ద యంగర్ AD 61-113. ఆయన 112లో ట్రాజన్ అనే చక్రవర్తికి లెటర్స్ రాశాడు. ఆ లెటర్ నేను చదివాను బై ద వే. ఆ లెటర్లో ఉన్న సారాంశం అంతా కూడా నేను చదివాను. దాంట్లో ఒక చిన్న తీసుకొని నేను మీకు చెప్తున్నాను. ఆయన అంటున్నాడు, ఇది ప్రారంభంలో క్రైస్తవ సమాజం క్రీస్తును ఆరాధించడం గురించి ఆయన వివరిస్తాడు అక్కడ మొత్తం లెటర్లో. జీసస్ క్రైస్ట్ని డైరెక్ట్గా ఆయన ప్రస్తావించకపోయినప్పటికీ ద ఎర్లీ క్రిస్టియన్ హౌ దే వర్షిప్డ్ జీసస్ క్రైస్ట్, హౌ దే వర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై లార్డ్ జీసస్ క్రైస్ట్ అనేది ఆ లెటర్లో ప్లినీ ద యంగర్ అనే చరిత్రకారుడు, లేకపోతే రోమన్ గవర్నర్, ఆయన గవర్నర్గా కూడా పనిచేస్తాడు, ఆయన కూడా మెన్షన్ చేస్తాడు. నేను ఎందుకు ఈ ముగ్గురిని మెన్షన్ చేయాల్సి వచ్చిందంటే యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం గురించి బైబిల్ మాత్రమే కాదు, బైబిల్ నమ్మని వాళ్ళు, బైబిల్ ఒక రకంగా పాటించని హిస్టారియన్స్ కూడా దాన్ని వాళ్ళు టెస్టిఫై చేస్తున్నారు. చరిత్రలో అది చెప్పబడిందంటే అది నిజంగా జరిగిందని అర్థం. బ్రిటిషర్స్ మనల్ని 200 సంవత్సరాలు పాలించారంటే చరిత్ర చెప్పింది పాలించారు, దట్స్ అ హిస్టరీ. మొఘల్స్ మన హైదరాబాద్లో పాలించారు అంటే పాలించారు, దట్స్ అ హిస్టరీ. అదేవిధంగా ఇదిగో ఈ హిస్టారియన్స్, నాన్ క్రిస్టియన్ హిస్టారియన్స్ కూడా జీసస్ ఉన్నాడు అని చెప్పారు. కాబట్టి ఈజ్ అన్ హిస్టారికల్ ఫిగర్, ఈజ్ అన్ హిస్టారికల్ ఫిగర్ అని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అంతేకాదండి, ఒకవేళ హిస్టారికల్గా అట్లా మాట్లాడితే అనదర్ హిస్టరీ వైపు వద్దాం. ఏంటి ఆ హిస్టరీ అంటే క్రిస్టియన్ హిస్టరీ. క్రిస్టియన్ హిస్టరీలో కూడా జీసస్ క్రైస్ట్ వచ్చే విషయం కాదండి, ఆయన ఎప్పుడు వస్తాడన్న విషయం ఆయన రావడానికి 400-500 సంవత్సరాల ముందే చెప్పబడ్డది. వి ఆల్ నో ద ప్రాఫెసీస్, రైట్? మనందరికీ తెలుసు ప్రవచనాలు, ఆయన వస్తాడని. కొన్ని ప్రవచనాలు 4-5 నేను పిక్ చేసుకున్నాను. యాక్చువల్లీ మోర్ దెన్ 300-200 ఉన్నాయి బైబిల్లో, రైట్? మీరు అన్ని తర్వాత చూసుకోవచ్చు కావాలంటే. నేను ఓన్లీ 4 విషయాలు మాత్రమే ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను. జెనసిస్ 3:15, నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరం కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దానిని మడిమె మీద కొట్టుదు అని జీసస్ వస్తాడని ఎక్కడ చెప్పబడ్డది అంటే ఇదిగో న్యూ టెస్టిమెంట్లో మత్తయి సువార్తలో కాదండి, జెనసిస్లోనే. ఆల్దో దెర్ ఆర్ డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి ఈ జెనసిస్ 3:15 గురించి, బట్ మోస్ట్ ఆఫ్ ద స్కాలర్స్ నమ్మేది ఏంటంటే అక్కడే యేసుక్రీస్తు ప్రభువును గురించి మనకు ఆది కాండంలో మోషే గారు రాశారు అని చాలామంది పండితులు నమ్ముతారు. యేసు ఈ సంతానం లేకపోతే ఆయన సిలువనొద్ద ఆ సాతానును నలగొడతాడన్న విషయాన్ని ఆది కాండం 3:15లోనే మనకు చెప్పబడ్డది. దట్స్ అ ప్రాఫెసీ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మైకా 5:2, మీకా 5:2, బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇట్స్ అ ప్రాఫెసీ అబౌట్ జీసస్ క్రైస్ట్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఫ్రమ్ బెత్లెహేమ్. బెత్లెహేమ్ నుంచి వచ్చింది యేసుక్రీస్తు ప్రభు అని మనందరికీ తెలుసు. ఐజయా 9:6 మనందరికీ తెలుసు, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్య భారం ఉండును, ఆశ్చర్యకరుడు ఆయన, ఆలోచనకర్త ఆయన,
బలవంతుడైన దేవుడు ఆయన, నిత్యుడగు తండ్రి ఆయన, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడను. అండ్ ఈ టైటిల్స్ అన్ని అప్లై టు లార్డ్ జీసస్ క్రైస్ట్. శిశువుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అండ్ ఇట్ వాస్ ప్రాఫెసైజ్డ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బిఫోర్ జీసస్ వాజ్ బార్న్ టు మేరీ. మేరీకి పుట్టడానికి 100 సంవత్సరాల క్రితమే ఈ విషయం చెప్పబడ్డది. ఐజయా 7:14, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఇమ్మానుయేలు అంటే గాడ్ ఈజ్ విత్ అస్, దేవుడు మనకు తోడు. ఎప్పుడు చెప్పారు ఈ మాట? ఇదిగో ఐజయా టైంలో చెప్పారు. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటది అని చెప్పి. ఇట్స్ అ హిస్టరీ. జీసస్ కమింగ్ గురించి నాన్ హిస్టారియన్స్ చెప్పారు, నాన్ క్రిస్టియన్ హిస్టారియన్స్ చెప్పారు. అదేవిధంగా క్రిస్టియన్ హిస్టారియన్స్ కూడా కొన్ని 100 సంవత్సరాల క్రితమే ప్రాఫెసీ చేశారు. అండ్ హీ ఈజ్ రియల్. అండ్ క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ జీసస్ క్రైస్ట్, who is an historical figure and who was prophesied long before his coming onto this earth. ఎందుకు వచ్చాడు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు త్రిత్వములో 2వ వ్యక్తిగా ఉన్న దేవుడు, సర్వ సృష్టికి అధికారిగా ఉన్న దేవుడు, ఈ సమస్తాన్ని సృష్టించిన వాడు. ఫస్ట్ ఆరాధన చేసిన చెల్లెలు కూడా ఆ మాట కొలోసియన్స్ 1:16 గురించి ప్రస్తావించింది. కొలోసియన్ 1:16 ఈజ్ ఆల్ అబౌట్ ద డివినిటీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని, సార్వభౌమాధికారాన్ని నిరూపించే వచనాలవి. ఆయన సృష్టికర్త అని, ఆయన ఆది సంభూతుడని, ఇవన్నీ ఆయనకు ఆపాదిస్తున్నారు. సో ఎందుకు సృష్టికర్త అయిన యేసుక్రీస్తు, ఆది సంభూతుడైన యేసుక్రీస్తు, అన్నింటి మీద అధికారం కలిగిన యేసుక్రీస్తు ఇదిగో శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు క్రిస్మస్ రోజు ఒక చిన్న శిశువుగా ఈ లోకానికి ఆయన రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత నీడేముంది అసలు? యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏంటి? మనం డైరెక్ట్ జీసస్ పుట్టాడు, ఇదిగో సెలబ్రేట్ చేసుకుందాం, ఇదిగో జీసస్ పుట్టాడు, మనకు శాంతి సమాధానం, అక్కడికి వెళ్ళిపోతున్నాం. కానీ we have to go back to the reason why జీసస్, దేవుడు మానవుడిగా ఎందుకు వచ్చాడు? అసలు అంత అవసరం ఏమొచ్చింది? ఒకవేళ అది గనక క్లియర్గా తెలుసుకుంటే మన జీవితాలకు నిజమైన ఉద్దేశం దొరుకుతుందేమో అనిపిస్తుంది నాకు. మెనీ పీపుల్ ఆర్ వాండరింగ్. చాలా మంది జీవితంలో పర్పస్ ఏంటో తెలియక నాశనం అయిపోతున్నారు. దే ఆర్ డైయింగ్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ నోయింగ్ ద పర్పస్ ఆఫ్ దేర్ లైఫ్స్. వాళ్ళ జీవిత ఉద్దేశం తెలియట్లేదు వాళ్ళకు. ఒకవేళ ఇలా చెప్పనివ్వండి, క్రిస్మస్ని కనెక్ట్ చేసి నీ జీవితానికి నిజమైన ఉద్దేశం నువ్వు తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు పరలోకం నుండి భూమికి శరీరధారిగా ఎందుకు వచ్చాడో తెలుసుకో, నీకు తెలిసిపోతుంది నీ జీవిత ఉద్దేశం ఏంటో. అండ్ సాడ్లీ, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సాడ్లీ మేబీ ఇన్ హెచ్టిబిసిలో కూడా ఉండొచ్చు, మెనీ క్రిస్టియన్స్ డజంట్ నో వై జీసస్ కేమ్ ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మూలంగా లోతుల్లోకి వెళ్ళి ఎందుకు వచ్చాడు అనేది చాలా మందికి తెలియట్లేదు. సంఘానికి వస్తారు, పాటలు పాడతారు, క్యారల్స్ చేస్తారు, కేకులు తింటారు, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, బట్ దే డోంట్ నో ఇన్ దేర్ హార్ట్స్ జీసస్ ఎందుకు వచ్చాడు శరీరధారిగా ఈ లోకానికి, ఆయన ఏం చేశాడు అనేది తెలియదు. ఒకవేళ అట్లా మీలో ఎవరైనా ఉంటే కూడా దయచేసి ఈ మాటలు వినండి, మీకోసమే. క్రిస్మస్ ఇంకో 4 రోజుల్లో 3 రోజుల్లో ఉంది. కానీ మీరు ఈ మాటలు విని నిజంగా గనక ఆ సత్యాన్ని తెలుసుకుంటే ఈరోజే మీకు క్రిస్మస్. సో మీకు ప్రిమెచ్యూర్ క్రిస్మస్ని నేను పరిచయం చేస్తున్నాను ఈరోజు. తెలుసు కదా, ప్రిమెచ్యూర్ డెలివరీ అంటే నెలలు నిండక ముందే పుట్టే బిడ్డ. సో మీకు ప్రిమెచ్యూర్ క్రిస్మస్ మూల సిద్ధాంతాన్ని ఈరోజు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి నా మాటలు జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు శరీరధారిగా రావడానికి గల కారణాలు 7 రీజన్స్ నేను స్క్రిప్చర్స్ నుంచి ఈరోజు ప్రజెంట్ చేయాలని ఇష్టపడుతున్నాను. ద ఫస్ట్ రీజన్ వై జీసస్ బికేమ్ అ హ్యూమన్ బీయింగ్,
ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా మానవుడిగా వచ్చాడు? ద ఫస్ట్ రీజన్ ఈజ్ దేవుని మహిమను తన ప్రజలకు కనబరచడానికి వచ్చాడు. టు షో ద గ్లోరీ ఆఫ్ గాడ్ టు హిస్ పీపుల్, టు రివీల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ టు హిస్ పీపుల్. దేవుని మహిమను కనపరచడానికి వచ్చాడు. ఎక్కడుందా మాట? యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను మనం కనుగొన్నాం. తండ్రి మహిమను ఇదిగో ఈయన శరీరధారిగా వచ్చాడు కాబట్టి ఆయనలో మనం కనుగొన్నామని ఎవరు రాస్తున్నారంటే యోహాను భక్తుడు రాస్తా ఉన్నాడు. ఇన్ అదర్ వర్డ్స్ యోహాన్ ఏమంటున్నాడంటే తండ్రి మహిమను కనపరచడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. ఆ వాక్యము అంటే హీఈస్ కోటింగ్ యాక్చువల్లీ చాప్టర్ 1 verse 1. దేవుని యొద్ద వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, లోగోస్. గ్రీకులో వాడిన ఆ లోగోస్ ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు, మన మధ్యలో నివసించాడు. ఎందుకు వచ్చాడంటే తండ్రి మహిమను కనపరచడానికి వచ్చాడు అని యోహాను భక్తుడు చెప్తున్నాడు. పాత నిబంధనలో మనందరికీ తెలుసు, గుడారం, మోషే ట్యాబర్నకిల్ కట్టాడు కదా, దాంట్లో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలములో దేవుని ప్రసన్నత, ప్రత్యక్షత, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అక్కడ డ్వెల్లింగ్ అంటే అక్కడ ఉండేది, నివసించేవాడు. అవును కదా, మనందరికీ తెలుసు, రైట్? సో అక్కడ ఆయన మహిమ, అక్కడ ఆయన తేజస్సు అతి పరిశుద్ధ స్థలంలో ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నట్లుగా మనం ఓల్డ్ టెస్టిమెంట్ చదివితే తెలుస్తుంది. దాన్ని న్యూ అమెరికన్ కామెంటరీ వాళ్ళు అప్లై చేస్తూ ఏమంటారంటే, ఈ వచనానికి అప్లై చేస్తూ 1:14కి అప్లై చేస్తూ, పాత నిబంధనలో ఆ అతి పరిశుద్ధ స్థలములో ఉన్న దేవుని మహిమ, దేవుని తేజస్సు శరీరధారిగా మన మధ్య గుడారం వేసింది. యేసు ఆ సాక్ష్యపు మందసము వలె తన శిష్యులతో ఆయన ఉన్నాడు అని చెప్పి న్యూ అమెరికన్ కామెంటరీ వాళ్ళు ఈ వచనాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు నిర్గమాకాండం 40వ అధ్యాయం 34వ వచనం చూస్తే మీరు వినండి. 40వ అధ్యాయం 34వ వచనంలో ఈ మాట ఉంటుంది, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. మనకు చాలాసార్లు కనబడుతుంది ఈ మాట, ఆ మందిరమును నింపడము, ఆ తేజస్సు రావడము. ఇదంతా ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుడి రెవల్యూషన్ తన ప్రజలకు, లేకపోతే దేవుణ్ణి ఆ విధంగా చూశారు వాళ్ళు అనేది మనకు బాగా తెలుస్తుంది. కానీ యోహాన్ ఇక్కడేమంటున్నాడంటే ఆల్మోస్ట్ అదే మహిమ అన్న పదాన్ని ఇక్కడ వాడుతూ, ఆ అర్థాన్ని వాడుతూ అంటున్నాడు, బహుశా నేను మరియు సమాజంలోని మరికొందరం ఇదిగో ఆ ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న మహిమను శరీరధారిగా చూస్తున్నాం, ఆయనే యేసుక్రీస్తు ప్రభువు అని అంటున్నాడు. సో ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు అంటే తండ్రి మహిమను ప్రజలకు కనపరచడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు జీసస్ క్రైస్ట్? దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకోండి. మనం దీన్ని బైపాస్ చేసి మిగతా వాటి దగ్గరికి వెళ్తాం. జనరల్గా జీసస్ కేమ్ టు రివీల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ జాన్ సా ఇట్. ఆయనతో ఉన్న శిష్యులు కూడా చూసారా ఆ పాత నిబంధన తేజస్సు మహిమను శరీరధారిగా శిష్యులు చూశారు. ఇదే యోహాన్ని మనం అడిగామనుకో, అంతేనా యోహాను, ఇంకేమైనా చెప్తావా నాయన యేసుప్రభు ఎందుకు వచ్చాడు అని అంటే, ఆయన యోహాన్ అంటున్నాడు, పదండి మీకు ఇంకొక పర్పస్ కూడా చూపిస్తా అని చివరి అధ్యాయం దగ్గరికి మనల్ని తీసుకెళ్తాడు. 20వ అధ్యాయం యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31 వచనాలు మనం చదివితే, అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాడు. ఈ గ్రంథమందు అవి వ్రాయబడి ఉండలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి రాయబడెను. వై జీసస్ కేమ్? జాన్ ఈస్ సేయింగ్ దట్ ఇదిగో హీ కేమ్ సో దట్ యు బిలీవ్ ఇన్ హిమ్ అండ్ ఆల్సో హ్యావ్ ఎటర్నల్ లైఫ్. నువ్వు ఆయనను నమ్ముకొని నిత్య జీవం పొందుకోవడానికి యేసు దేవుని కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని యోహాన్ చెప్తా ఉన్నాడు. Dear brothers and sisters, this is my first application. యేసు క్రీస్తు ప్రభు శరీరధారిగా రావడానికి మొదటి కారణం దేవుని మహిమను కనపరచడానికి, ఇదిగో మిమ్మల్ని నిత్య జీవానికి అర్హులుగా చేయడానికి, మనల్ని నిత్య జీవముతో నింపడానికి.
ఎందుకు నిత్య జీవం మనకు అవసరం అనేది నేను తర్వాత చెప్తాను. కానీ ఇదిగో నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వి ఆల్ నో దట్ వి ఆర్ గోయింగ్ టు డై ఇన్ దిస్ సిన్ఫుల్ వరల్డ్. మనందరం కూడా ఒకరోజు చనిపోబోతున్నాం. మరణం ఎవ్వరి మీద జాలి చూపించదు, అవునా? కుల మత భేదాలు లేని భారతదేశం అని మాట్లాడతాం, కాదు, కుల మత భేదాలు లేని మరణం అని మాట్లాడాలి. మనందరికీ ఉన్నాయి కుల మత భేదాలు, కేవలం మాట్లాడతాం అంతే బయటికి. భారతదేశంలో మరణం ఎవ్వరి మీద జాలి చూపించదు, అది వస్తుంది. అందుకే చాలాసార్లు చెప్తాను నేను, ప్రతి పుట్టినరోజు మనకేం గుర్తు చేస్తుందో తెలుసా? మనం మరణం దగ్గరికి వెళ్తున్నాం నాయనా జాగ్రత్త అని గుర్తు చేస్తుంది. మనం అదంతా పట్టించుకోకుండా కేక్ కట్ చేస్తాం. ఎవ్రీ బర్త్డే ఇస్ ఎ రిమైండర్ దట్ యు ఆర్ గోయింగ్ టు యువర్ డెత్ డే. నీ దేహం మట్టిలో కలిసిపోతుంది. సాంప్రదాయం మారితే బూడిదలో కలిసిపోతుంది, ఆ బూడిద కూడా మళ్ళీ మట్టిలోకి వెళ్ళిపోతుంది. వీఆర్ గోయింగ్ టు డై ఇన్ దిస్ సిన్ఫుల్ వరల్డ్, బట్ వేర్ యువర్ లైఫ్ గో, నీ జీవం ఎక్కడికి వెళ్తుంది? శరీరాన్ని విడిచిన జీవం ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళాలి, ఎవరిచ్చారో అక్కడికే వెళ్ళాలి. కానీ ప్రశ్న ఏంటంటే, దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఇప్పుడు ఆ జీవం సిద్ధంగా ఉందా? ప్రక్షాళన గావించబడ్డదా? పవిత్రపరచబడ్డదా? దేవుని దగ్గరికి వెళ్ళడానికి నీ జీవం సిద్ధంగా ఉందా? మీకు విషయం చెప్పనా? అసలు దానికోసమే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. దేనికోసం? తిరిగి మన జీవాన్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళడానికి, నిత్య జీవం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. కానీ ఆ జీవాన్ని అంగీకరించడానికి చాలామంది ప్రజలు సిద్ధపడట్లేదు. సో ఇక్కడ కూర్చున్న మీలో ఇంకా ఎవరైనా ఆ నిత్య జీవ ప్రదాత అయిన యేసుక్రీస్తును తెలుసుకోకపోతే ఈ మాట చెప్పనివ్వండి. మీరు చావబోతున్నారు, మీ శరీరంలోంచి జీవం వెళ్ళిపోబోతుంది. ఆ జీవం తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం మీ కొరకు ఆ నిత్య జీవం ఇవ్వడానికి వచ్చిన శరీరధారి అయిన యేసుక్రీస్తును నమ్ముకోండి, లేకపోతే మీరు నరకానికి వెళ్తారు. ద సెకండ్ రీజన్ వై జీసస్ కేమ్, తన ప్రజలకు మారు మనస్సునివ్వడానికి యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. లూకా సువార్త 5వ అధ్యాయం 31-32 వచనాలు. లూకా 5:31-32. అందుకు యేసు, రోగులకే కాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు, మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలవవచ్చి తిని. జీసస్ క్రైస్టే చెప్తున్నాడు, ఎందుకు వచ్చావయ్యా యేసయ్యా అని అంటే, ఇదిగో మారు మనస్సు పొందడానికి, పాపులను పిలవడానికి వచ్చాను కానీ నీతిమంతులను పిలవడానికి నేను రాలేదు అని జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఈస్ సేయింగ్ హియర్. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ పాపాన్ని రోగంతో పోలిస్తున్నాడు, అవునా? రోగంతో పోలుస్తున్నాడు. ఏంటి రోగం అంటే? పాప రోగం. క్యాన్సర్ కన్నా, ఎయిడ్స్ కన్నా ప్రమాదకరమైన భయంకరమైన వ్యాధి. ఎయిడ్స్ వస్తేనే తట్టుకోలేరు కదా మన దగ్గర. CD4 కౌంట్ తగ్గిపోతూ ఉంటే ఎయిడ్స్ వచ్చిన వ్యక్తి త్వరగా చనిపోతాడు అనమాట. ఎయిడ్స్ వచ్చిందంటేనే అమ్మ ఇంత ఘోరమైన వ్యాధా, అబ్బ క్యాన్సరా, ఇంకా చనిపోతాడు 4th స్టేజ్. కాదు, వాటికంటే కూడా భయంకరమైన వ్యాధి జీసస్ క్రైస్ట్ ప్రకారం ఏంటంటే పాపం. పాపం అనే ఈ వ్యాధితో కులమత భేదాలు లేని, ప్రాంతీయ భేదాలు లేని ప్రతి మనిషి కూడా బాధపడుతున్నాడు. ఏ మనిషి బాధపడుతున్నాడు? ఇండియాలో ఉన్న వాళ్ళేనా? అమెరికాలో ఉన్న వాళ్ళేనా? ఆఫ్రికాలో ఉన్న వాళ్ళేనా? కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే అందరూ. రోమీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం, అందరూ అంటే అందరూ అని అర్థం. కొందరు అనలే అక్కడ. అందరూ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఎవ్రీవన్ ఈజ్ అ సిన్నర్. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా పాపే. ఆ పాపం భయంకరమైన వ్యాధి అని యేసుప్రభు చెప్తున్నాడు. రోమీలకు దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. యేసుప్రభు చెప్తున్నాడు, పాపులను నేను పిలవచ్చి తిని, నీతిమంతులను కాదు. నిన్నటి రోజు యాక్చువల్లీ 2 days బ్యాక్ ఒక వార్త, మీలో ఎంతమందికి ఈ వార్త తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఐ వాజ్ సో మూవ్డ్ అంటే బాధ, సంతోషం కాదు, రెండుట్లో వాడచ్చు మూవ్డ్ అన్న పదం. చాలా బాధేసింది. ఎంతమందికి గిసెల్ పెలికాట్ అన్న పేరు విన్నారు? గిసెల్ పెలికాట్ విన్నారు ఎవరైనా? వెరీ సాడ్.
ప్రపంచమంతా వైరల్ అవుతున్న వార్త ఇది. మన ఇండియన్ మీడియాలో మాత్రం ఎక్కడ లేదు. ఇది ప్రపంచమంతా వైరల్ అవుతుంది. గిసెల్ పెలికాట్ అనే 71 year old ముసలావిడ తన భర్త మీద కేసేసింది. ఎందుకు అంటే తాను 51 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన భర్త ఎవ్రీ డే, లేకపోతే వారంలో ఎన్నిసార్లు తెలియదు, ఆమెకు మత్తుమందు ఇచ్చి, ఫుడ్లో మత్తుమందు కలిపి దాదాపు 70 మందితో అత్యాచారం చేయించాడు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 9 years. తన భర్త 51 సంవత్సరాల ముసలావిడ ఆమెను మత్తుమందించి ఆన్లైన్లో వాళ్ళను పిలిచి 10 సంవత్సరాలు దాదాపు 70 మంది ఆమెను అత్యాచారం చేశారు. ఆమె ఇప్పుడు 71 years. ఆమె కోర్టులో ఫైల్ చేసింది. ఆమె దగ్గరకు వచ్చిన వాళ్ళు 70 మందిలో 51 మందిని ఆల్రెడీ ఫ్రాన్స్ ప్రభుత్వం రీసెంట్గా 3 days బ్యాక్ అరెస్ట్ చేసింది. వాళ్ళ భర్త కూడా ఒప్పుకున్నాడు. 20 సంవత్సరాల జైలు శిక్ష పడ్డది. కానీ ఆ 10 సంవత్సరాల పీరియడ్లో వచ్చిన 50 మంది లేకపోతే 70 మందిలో 26 సంవత్సరాలు మొదలుకొని 70 ఏండ్ల వరకు ప్రజలు ఉన్నారు ఆమెను అత్యాచారం రేప్ చేసిన వాళ్ళు. అండ్ 26 ఏండ్ల పిల్లోడు, యంగ్ ఫెలో, ఆయన ఫస్ట్ టైం ఆమెను రేప్ చేయడానికి వచ్చినప్పుడు ఆ పిల్లోడి భార్య డెలివరీ అవుతుంది హాస్పిటల్లో. వాడు హాస్పిటల్కి వెళ్ళకుండా 51 ఏండ్ల ముసలమ్మాయిని రేప్ చేయడానికి వచ్చాడు. ఆ 50 మందిని ఫ్రాన్స్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. వాళ్ళందరూ ఇప్పుడు జైల్లో ఉన్నారు. అండ్ షీ వాజ్ ద బ్రేవ్ ఉమెన్. ప్రపంచం అంతా కొనియాడుతుంది. జనరల్గా అది జరిగితే మన దగ్గర ప్రియాంక చనిపోతే దిశ అని పెట్టిర్రు, ఆమె ఎవరో చనిపోతే నిర్భయ అని పేరు పెట్టారు. ఐడెంటిటీని మనం హైడ్ చేస్తాం. బట్ షీ కేమ్ ఫార్వర్డ్. ఆమె వచ్చి పోరాడి ఇది జరిగింది అని చెప్పి ప్రపంచాన్నంతా ఇప్పుడు ఒక రకంగా తన వైపు తిప్పుకుంది. కేవలం ఇండియా వాళ్ళే తిరగట్లేరు. ద పాయింట్ ఏంటంటే నోబడీ ఈజ్ గ్రేట్ పర్సన్ ఇన్ దిస్ సిన్ఫుల్ వరల్డ్. నాలో ఈ 50 మందిలో నేను లేను కదా, ఆ 70 మందిలో నేను లేను కదా అనుకునే అవకాశం కూడా ఉంది మనకు. నేను ఆ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, ఇదిగో పాపులను పిలవడానికి వచ్చాడని యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఎంత పాపముతో ప్రపంచం నిండిపోయిందో ఒక ఉదాహరణగా చూపించడానికి నేను ఆ మాటలు ఈరోజు ఇక్కడ చెప్పాను. నాలో ఏ పాపము లేదు అని చెప్పగలిగేవాడు ఎవడు లేడు. ఆ 50 మందిలో 70 మందిలో మనం ఉండకపోవచ్చు, కానీ అదే తత్వముతో కూడా మనం పాపం చేసే అవకాశం ఉంది. అంతెందుకు అక్కడికి ఎక్కడికో ఎందుకు ఫ్రాన్స్కి అక్టోబర్లో ఉప్పల్లో, ఇక్కడ ఉప్పల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఒక భార్య తన భర్తను వేసి చంపేసింది. స్ట్రాంగులేషన్. ఎందుకు అంటే మనోడు దానికి 1 week ముందే 8 కోట్ల ఆస్తిని అమ్మేశాడట. మనోడి దగ్గర 8 crores ఉంది. ఆ 8 crores దొంగిలించాలని భార్య ఇంకొక ప్రియంతో కలిసి చంపేసి ఆ శవాన్ని బ్యాగ్లో పెట్టుకొని, వెహికల్లో పెట్టుకొని 800 kilometers దూరంలో ఉన్న ఒక టీ ఎస్టేట్, కొడగు అనే ఒక టీ ఎస్టేట్లోకి వెళ్ళి అక్కడ సగం కాల్చి పెడితే వాళ్ళు మొత్తం కలిపి వెనకాల మొత్తం తీగంతా కదిలితే ఆమె ఉప్పల్లో హైదరాబాద్లో ఉంది, దొరికింది. ఇప్పుడు కటకటాల వెనుకుంది. భర్తలు ఇటు సైడు భార్యలు. నా పాయింట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ సిన్ 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 ఎవ్రీవేర్. ఎవ్రీవేర్. ఏ ప్రాంతానికో దేశానికో పరిమితం కాలే పాపం. మనిషి ఉన్న ప్రతి ప్రదేశంలో కూడా పాపం మనిషిని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు యెషయా ఆ మాట అంటాడు, మలినం చేసేసింది. తన ఆలోచనలు మలినమయ్యాయి, తన నిర్ణయాలు మలినమయ్యాయి, తన చూపులు మలినమయ్యాయి. ఏదైనా తీసుకో, మనిషి పూర్తిగా పాపిగా ఈ లోకంలో పుట్టాడు. జీసస్ క్రైస్ట్ అంటున్నాడు, అటువంటి దుర్మార్గులైన, అటువంటి నీచులైన, అటువంటి దౌర్భాగ్యులైన, పాపముతో కలుషితమైన ప్రజలను పిలవడానికి నేను వచ్చాను, నీతిమంతులను పిలవడానికి నేను రాలేదంటున్నాడు ఆయన. బై ద వే, ఈ వ్యాధికి ప్రపంచంలో ఎక్కడ మందు లేదండోయ్. ఏ డాక్టర్ కూడా దాన్ని ట్రీట్ చేయలేడండోయ్. ఏ డాక్టర్ కూడా ఈ పాపం అనే వ్యాధిని తీసివేయలేడు. ఆ వైద్య విద్య అభ్యసించడం ఎవరి వల్ల కూడా కాదు. నాకు చాలా ఈజీ. 5.5 సంవత్సరాల్లో MBBS ఫినిష్ చేశా, 2 సంవత్సరాల్లో
అనస్థీషియా ఫినిష్ చేసా, 7 సంవత్సరాల్లో అయిపోయాను నేను మంచిగా అనస్థీషియా డాక్టర్. కానీ ఈ పాపం అనే వ్యాధి తీసేయడానికి నువ్వు ప్రపంచంలో ఏడికన్నా పో, నీకు లేదు వైద్య విద్య. కేవలం పరమ వైద్యుడైన, పాపము లేని దేవుడైన యేసుక్రీస్తు మాత్రమే ఈ పాపాన్ని హీల్ చేయగలిగిన వాడు. అందుకొచ్చాడండి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి వచ్చాడని ఆయన పుట్టినప్పుడు దూత చెప్తారు మేరీకి. 1వ అధ్యాయం మత్తయి సువార్త 21వ వచనంలో ఉంటుంది, ఆయన వారి ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని ఉంటుంది అక్కడ మాట. ఎందుకు వచ్చాడు? ఇదిగో ఇంత ఘోరమైన పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఇదే లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభు అంటాడు, ఎందుకు వచ్చావు యేసయ్యా అంటే 19వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట ఉంటుంది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. మీరందరూ పాపముతో నశించిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? నరకానికి వెళ్తున్నారు. పాపం వలన శిక్ష మీకు రాబోతుంది. పాపం వలన మీరు నిత్య నరకానికి వెళ్తున్నారు. కాబట్టి రక్షించడానికి, దాంట్లోంచి మిమ్మల్ని బయటికి లాగి దేవునితో సమకూర్చడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. 1 తిమోతి 1:15 తిమోతి పరిచర్యలో ఉన్నప్పుడు పౌలు రాస్తూ అంటున్నాడు, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెనను మాట పూర్ణాంగీకారమునకు యోగ్యమునకు నమ్మదగినదై ఉన్నది. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు అంటే ఈ వచనాలన్నిటి ప్రకారం ఇదిగో మనందరం పాపులం. ఏ భేదం లేదు. నువ్వు చిన్నోడువైనా పెద్దోడువైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా, మనందరం మొగైనా ఆడైనా అందరం పాపులమండి. ఆ పాపముల నుండి మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? మారు మనస్సు అంటున్నాడు ఆ వచనంలో, రిపెంటెన్స్. మొన్న కన్వర్షన్ గురించి నేను ఇంటర్న్స్ మన శ్రావణ్ అండ్ చైతన్యతో మాట్లాడుతుంటే, కన్వర్షన్ అంటే ఏంటో తెలుసా? ఆల్ ఆఫ్ టర్న్ అండ్ టేకింగ్ యూ టర్న్. నీ జీవితంలో నువ్వు వెళ్తా ఉన్నావు, కానీ సడన్ గా యూటర్న్ తీసుకొని దేవుని వైపుకు తిరగడం. అది ఇంకా నువ్వు మళ్ళీ తిరిగి అటు వెళ్ళావు అనమాట. యూటర్న్, నీ లైఫ్ తిరిగింది, యేసు ప్రభు దగ్గరికి నువ్వు వచ్చావు. అది మారు మనస్సు అంటే, రిపెంటెన్స్ అంటే అది. నీ పాత జీవితం నుండి, నీ రోత జీవితం నుండి, నీ పాప స్వభావం నుండి వెనక్కి తిరిగి యేసుక్రీస్తు వైపు తిరగడం మారు మనస్సు. అది నీకు ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఇంతకుముందు మనం చూసాం కదా పైన ఫస్ట్ పాయింట్లో, నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు అని ఉంది కదా. దానికి మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఇదిగో రెస్పాండింగ్, మారు మనస్సు. అది కూడా దేవుడే ఇస్తాడు, కానీ వి రెస్పాండ్ విత్ ఫెయిత్. లార్డ్, యు ఆర్ ద ఓన్లీ వన్ హూ కేమ్ ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్. నా కోసం నువ్వు వచ్చి మరణించి తిరిగి లేచావని ఒప్పుకొని, ఆయన మాత్రమే రక్షించగలడని లోతుగా నమ్మి, బాప్తీసం తీసుకొని, ఆయన వాక్యాన్ని లోబడి జీవించి మారు మనస్సు పొందడం అంటే అది. కేవలం యేసు ప్రభు నేను నమ్ముకున్నా అని చేయెత్తితే కాదు. వాళ్ళందరూ చెయ్యెత్తిన క్రైస్తవులు మాత్రమే, క్రీస్తును కలిగి ఉన్న క్రైస్తవులు కాదు, చెయ్యెత్తిన క్రైస్తవులు వాళ్ళందరూ. మారు మనస్సు పొందావా? ఎన్ని క్రిస్మస్లు అయిపోయినాయి? ఎన్ని కేకులు తిన్నావు? ఎంతమందికి సువార్త చెప్పినావు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోకుండా? నువ్వు మారు మనస్సు పొందావా? నువ్వు యూటర్న్ తీసుకున్నావా? నువ్వు నిత్య జీవాన్ని అనుభవిస్తున్నావా? అవి లేకుండా నువ్వేం చేసినా వేస్టే. నీకు అది ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే ఇదిగో జీసస్ క్రైస్ట్ అంటున్నాడు, నేను నీకోసమే వచ్చాను. 3వ మాట, పాపులకు మారు మనస్సునివ్వడానికని మనం చూసాం. ఆ మారు మనస్సునివ్వడానికి ప్రాయశ్చిత్త మరణించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ప్రపంచ చరిత్రలో చావడానికి వచ్చిన వ్యక్తి ఎవరూ లేరు. ఏ వ్యక్తినైనా అడగండి, ఎందుకు పుట్టావంటే, అదేం ప్రశ్న, పిచ్చోడు గాను అట్లా అడుగుతూ అని అంటారు. అవునా కదా? ఎందుకు పుట్టారంటే బతకడానికి పుట్టా. అదేం ప్రశ్న అసలు? లేదు నేను పుట్టాను ఇతరుల కోసం, నేను చావడానికి పుట్టానని ఎవరైనా అంటారా? ఒకవేళ అట్లా అంటే మనం వాడిని పిచ్చోడు అంటాం. వీడికి పిచ్చా అని అంటాం మనం. వాళ్ళు కూడా చనిపోతారని తెలుసు, కానీ చావడానికే నేను పుట్టాను అనే ఉద్దేశం వారు పుట్టకముందు వారికి ఉండదు. అసలు వారు పుట్టకముందు వారికి తెలుసా అని? వాళ్ళు చనిపోతారు, రేపు పొద్దున మనందరం చచ్చిపోతాం కదండి. ఎందుకు పుట్టామని అంటే ఇక ఒకరోజు చావడానికి అని చెప్పొచ్చు మనకు ఒక రకంగా.
అట్లా జనరల్గా చెప్పాం, కానీ కొంత చెప్పే అవకాశం కూడా ఉంది. కానీ వీళ్ళకు చావబోతున్నారు అని వాళ్ళు పుట్టక ముందు వారికి తెలుసా? కానీ ఆ విషయాన్ని తెలిసిన ఏకైక వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. తాను చావబోతున్నానని తెలుసు, చావడానికే ఈ లోకానికి ఆయన వచ్చాడు. మార్కు సువార్త 10:45 మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. యేసు ప్రభు హిమ్సెల్ఫ్ ఇస్ సేయింగ్ దిస్, ఐ కేమ్ టు డై టు మేక్ ఎ రాన్సమ్ ఫర్ మెనీ. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము ఇచ్చుటకు, తన ప్రాణమునిచ్చుటకు ఆయన వచ్చెను అని ఆయన చెప్పాడు. మనలో ఎవరికైనా నువ్వు ఇంకో 2 నెలల్లో చనిపోతాను అంటే ఎలా ఉంటుందండి? ఏమైంది అసలు? డేస్ కౌంట్ చేసుకొని భయపడదు. సో 2 నెలల సంగతి కాదు, ఈరోజే చేస్తాడు. అక్కడ దాకా ఎందుకు నాయన, నువ్వు ఆ వార తినంగానే చేస్తావు నువ్వు అసలు జనరల్గా. కానీ యేసుప్రభు అట్లా కాదండి. హి వాజ్ సో ప్రిపేర్డ్ టు డై. యాక్చువల్లీ చావడానికే ఈ లోకానికి వచ్చాడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనం చెల్లించడానికి వచ్చాడు. ఇక్కడ ర్యాన్సమ్, విమోచన క్రయధనం అన్న మాట యాక్చువల్లీ ఎక్కడ వాడారంటే గ్రీక్లో బానిసలను విడిపించడానికి చెల్లించే ధనం. టు ఫ్రీ దెమ్, వాళ్ళను విడిపించాలా, వాళ్ళ డబ్బు చెల్లించి ఇదిగో చల్ గో నువ్వు విడిపించబడ్డావు, ఆ చెల్లించే ధనాన్ని ర్యాన్సమ్ అట్లా వాడారు యాక్చువల్లీ గ్రీక్లో. సో అది ఇక్కడ జీసస్ క్రైస్ట్ వాడుతున్నారు. అనేకులకు ప్రతిగా ఆయన చెల్లించాడు. ఏం చెల్లించాడు? డబ్బులు చెల్లించాడా? యేసుక్రీస్తు ప్రభు ఆయన మనకు రావాల్సిన శిక్ష తాను తీసుకొని ఆ విమోచన క్రయధనముగా తన ప్రాణం నర్పించాడు. దాన్నే ఇంగ్లీష్లో సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్ అని అంటారు థియలాజికల్గా. దాని తెలుగులో ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తం, సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్. మనకు బదులుగా ఆయన మరణించడం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మంచిది కాదు, చెడ్డది యాక్చువల్లీ. ఒక తీవ్రమైన చెడ్డ నేరానికి ఒక వ్యక్తి పాల్పడ్డాడు. ఆ వ్యక్తిని కోర్టుకు తీసుకొచ్చారట. విచారణ పూర్తయిపోయింది. న్యాయాధిపతి ఆయనను దోషిగా ప్రకటించాడు. ఇంకా జైలుకు పంపడానికి ఆ సుత్తె తీసుకొని కొట్టడానికి ఇట్లా రెడీ అవుతా ఉన్నాడు. ఇంతలో సడన్గా ఒక ఆయన వచ్చాడట. వద్దు, ఆయనను పంపకండి, ఆయన ప్లేస్లో నన్ను పంపండి, ఇదిగో ఆయనకు రావాల్సిన శిక్ష నేను తీసుకుంటాను అని చెప్పి ఆయన ముందుకు వచ్చి ఆ శిక్ష తీసుకోవడానికి సిద్ధంగా ఆయన వచ్చాడంట. ఇది కల్పనా కథ, మీకు అర్థం చేయించడానికి. దీంట్లో మళ్ళీ థియలాజికల్గా అది ఎట్లయితుంది ఇట్లయితుంది అని అడగండి, ఓకే? మీకు అర్థం చేయించడానికి వాడుతున్నాను. వచ్చి అడిగాడట. అడిగితే జడ్జ్ ఓకే అన్నాడట. జడ్జ్ ఓకే అన్నాడు. మొత్తానికి ఏమైంది? ఎవరో ముఖం తెలియని వ్యక్తి ఆ మొదట నేరం చేసిన వ్యక్తి యొక్క శిక్షను ఇప్పుడు ఎవరు తీసుకున్నారు? ఈ వ్యక్తి తీసుకున్నాడు. సో జడ్జ్మెంట్ పర్స్పెక్టివ్లో జడ్జ్మెంట్ ఓకే అయింది. ఓకే, జడ్జ్మెంట్ కూడా సంతృప్తి చెందాడు, ఎందుకంటే అది పాస్ అవుతుంది, ఎవరికో ఒకరి మీదే శిక్ష పోతుంది. ఆన్ ది అదర్ సైడ్ అపరాధం ఎవరైతే చేశారో ఫస్ట్ వాళ్ళలో ఆయనకి ఏం దొరుకుతుంది? ఫర్గివ్నెస్ దొరుకుతుంది. రైట్? సో మంచిగా అయింది అని అనుకోవచ్చు. సో ఇది జీసస్ క్రైస్ట్ చేశాడా అని చాలామంది అంటూ ఉంటారు. ఇదేనా సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్ అంటే? ఇదేనా మ్యాటర్? అర్థమైందా? ఎవరో ఒక ఆయన వచ్చి ఆయనకు రావాల్సిన శిక్ష నాకు వేయండి అని ఈయన వేసుకున్నాడు. ఆ వ్యక్తి ఫర్గివ్నెస్, ఆయన వెళ్ళిపోయాడు. సో జీసస్ క్రైస్ట్ చేశాడని అంట. కాదండి, కాదు. దిస్ ఈజ్ నాట్ సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్. ఇప్పుడు ఈ ముఖం తెలియని వ్యక్తి వచ్చి తీసుకున్నాడు, కానీ యేసుక్రీస్తు సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్ తను తీసుకున్నప్పుడు మనం ఎవరికి వ్యతిరేకంగా చేశాం పాపం? ఆయనకు వ్యతిరేకంగానే పాపం చేశాం మనం. సో ఆయనకు వ్యతిరేకంగా చేసిన పాపాన్ని ఆయన తన మీద తీసుకొని ఇదిగో నీకు విడుదలనిచ్చాడు. ముఖం తెలియని వ్యక్తి కాదు, ఎవరికో అగేన్స్ట్గా చేసిన పాపం కాదు, ఆయనకు మాత్రమే చేసింది ఆయన తీసుకొని నీకు నాకు విడుదలనివ్వడం. అది సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్. దట్ ఈస్ వే బియాండ్ ద ఫర్గివ్నెస్. ఒక రకంగా అడిగితే వే బియాండ్ హ్యూమన్ ఫర్గివ్నెస్ కిందికి వస్తుంది. అందుకే 2 కొరింథీ 5:21 ఆ మాట ఉంటుంది. పౌలు అంటాడు, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపంగా చేశాడు. అది దేవుడు చేసింది. అందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. నువ్వు పాపంలో
నేను పాపంలో నరకానికి వెళ్తా ఉంటే, మనల్ని ఇంకెవ్వరు రక్షించలేని నిస్సహాయ స్థితిలో ఉంటే, ఇదిగో నేనొచ్చి నీ పాపాన్ని తీసుకుంటున్నాను, నీ ప్లేస్లో నేను చనిపోతున్నాను, నీ శిక్ష నేను తీసుకుంటాను, యు విల్ బీ ఫ్రీడ్. అవును, నువ్వు నాకు వ్యతిరేకంగానే పాపం చేశావు, బట్ ఐ లవ్ యూ. అది ఏ పాపమైనా సరే, పోర్నోగ్రఫీయా పర్లేదు, బూతులా పర్లేదు, దొంగతనమా పర్లేదు, అదే పాపమైనా సరే, కమ్, నేను తీసుకుంటా ఆ శిక్ష, ఇదిగో నీకు విడుదలనిస్తా, నిత్య జీవం ఇవ్వడానికే నేను వచ్చానయ్యా, వై యు ఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ మీ, కమ్ అని జీసస్ క్రైస్ట్ ఈ లోకానికి వచ్చాడు. పాపం మెరుగని ఆయన నీ కోసం నా కోసం పాపంగా చేయబడ్డాడు. ఎన్ని రోజులైంది యేసు ప్రభువుకు దూరంగా పరిగెత్తుతున్నావు నువ్వు? ఎన్నిసార్లు విన్నావు సువార్త, అయినా ఎందుకు పరిగెడుతున్నావు యేసు ప్రభువుకు దూరంగా? కమ్, ఈజ్ రెడీ టు ఎంబ్రేస్ యూ ఇఫ్ యూ రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్. అందుకే ఆయన వచ్చాడు. 4వ మాట, దేవుని విమోచన ప్రణాళికను నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుని రిడెంప్షన్ ప్లాన్ని ఫుల్ఫిల్ చేయడానికి వచ్చాడు జీసస్ క్రైస్ట్. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించడానికి ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఇక్కడ కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే ఎగ్జాక్ట్ టైంలో, సరైన సమయంలో. దాని మీద చాలా ఉన్నాయి, అంటే హిస్టారికల్గా ఎందుకు దట్ ఈస్ ద రైట్ టైం హిస్టరీలో అనేది చాలా ఉన్నాయి, అది ఆయనకే తెలుసు. బట్ మోస్ట్ ఆఫ్ ద స్కాలర్స్ నమ్మేది, ఇదిగో పారాఫ్రేజ్ చేసి వారెన్ వియర్స్బీ గారు ఈ మాట చెప్పారు. ఏమన్నారంటే, వారెన్ వియర్స్బీ గారు బీ ఫ్రీ అనే ఆయన కామెంటరీలో ఈ విధంగా అన్నాడు: యేసు జన్మించిన సమయంలో రోమన్లు విమోచకుని కోసం ఎదురు చూస్తున్నారు, మెస్సయా కోసం. దే ఆర్ వెయిటింగ్ యాక్చువల్లీ, ఒక కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మెస్సయా కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఒక గొప్ప నిరీక్షణతో ఉన్నారు, దట్ హీ విల్ కమ్ అండ్ ఎస్టాబ్లిష్ హిస్ కింగ్డమ్. ఆ టైంలో ఓల్డ్ రిలీజియన్స్ అన్నీ చనిపోయిన స్థితిలో ఉన్నాయి, ప్రాచీన తత్వజ్ఞానాలన్నీ శూన్యమైనవిగా ఉన్నాయి, అవి మనుషుల జీవితాలను మార్చలేనంత శక్తిహీనమైనవిగా ఉన్నాయి. అంటే ఒక రకంగా రిలీజియన్ డెడ్ స్టేట్లో ఉంది. వింతైన కొత్త మర్మమైన మతాలు రోమా సామ్రాజ్యంపై దాడి చేస్తున్నాయి. మతపరంగా సమాజం దిగజారిన స్థితిలో ఉండడం వల్ల ఆత్మీయమైన ఆకలి ప్రతి చోట ఉండింది. దేవుడు తన కుమారుని రాకడ కోసం లోకాన్ని ఆ టైంలో సిద్ధపరిచాడు. ఆ రైట్ టైంలో జీసస్ క్రైస్ట్ వచ్చాడు. ఇంకా చాలామంది ఏమంటారంటే, అప్పుడే రోమన్స్ డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు, సువార్త ప్రకటించడానికి అన్ని వేస్ ఓపెన్ అయ్యాయి ఆ టైంలో. ఆ టైంలోనే ఇతర మతాలను లేకపోతే ఇతర విషయాలను ప్రజలకు పంచుకోవడానికి కూడా మార్గాలన్నీ ఓపెన్ అయ్యాయి, చాలా విషయాలు ఉన్నాయి. బట్ ఇదిగో ఇది పరిస్థితి ఏంటంటే, ఆత్మీయమైన ఆకలి ఉంది, నిజమైన సత్యం ఏంటో తెలియని ఆ పరిస్థితుల్లో ఎలాగూ వాళ్ళు రోమన్స్ విమోచకుని కోసం, మెస్సాయ కోసం ఎదురు చేస్తున్న ఆ టైంలో, రైట్ టైంలో జీసస్ని ఈ లోకానికి పంపాడు. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే, ఆ రిడెంప్టివ్ ప్లాన్ని దేవుడు ముందుగానే రచించాడు, ముందుగానే సిద్ధపరిచాడు. అది నెరవేర్చడానికి యేసుక్రీస్తును శరీరధారిగా ఈ లోకానికి పంపాడు. ఆ వచనంలో చూడండి, ఒక మాట ఉంది, మిమ్మల్ని దత్తపుత్రులుగా చేసుకోవడానికి ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. ఇన్ అదర్ వర్డ్స్, దేవుడు పాపములో ఉన్న తన ప్రజలను విమోచించి నిత్య జీవం ఇచ్చి తన కుటుంబంలో తన పిల్లలుగా చేసుకోవడానికి వచ్చాడు ఈ లోకానికి. ఒకప్పుడు సాతాను పిల్లలుగా ఉన్నారు, పాపంతో వాడి కబంధ హస్తాల్లో ఉన్నారు. కానీ జీసస్ క్రైస్ట్ ఎందుకు వచ్చాడంటే, ఇదిగో ఆ కబంధ హస్తాల నుంచి విడిపించి నిన్ను నన్ను దత్తపుత్రులుగా చేసుకున్నాడండి. దట్ ఈస్ ద మోస్ట్ సెక్యూరిటీ ఫర్ క్రిస్టియన్స్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వినండి, మీరు క్రైస్తవులుగా రక్షించబడిన వాళ్ళైతే ద అడాప్షన్ అన్న డాక్ట్రిన్ మీకు అతి ఎక్కువగా సెక్యూరిటీని ఇవ్వాలి మీకు. అరే, యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ ద లివింగ్ గాడ్ హూ కెన్ టేక్ యూ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్. యు ఆర్ అడాప్టెడ్ ఇన్ టు హిస్ ఫ్యామిలీ అండ్ నో వన్ కెన్ స్నాచ్ యూ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ. నీవు నేను దత్తపుత్రులుగా చేసుకున్నాడు. అందుకే జాన్ కాల్విన్ ఈ మాట అన్నాడు ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ క్రిస్టియన్ రిలీజియన్లో, మనల్ని దేవుని కుమారులుగా చేయడానికి దేవుని కుమారుడు మనుష్య కుమారుడు అయ్యాడు. ఇదే రిడెంప్షన్ యొక్క మిస్టరీ, ఇదే విమోచన యొక్క మర్మం.
మనల్ని దేవుని కుమారులుగా చేయడానికి దేవుని కుమారుడు మనుష్య కుమారుడు అయ్యాడు. వి వర్ అడాప్టెడ్ ఇన్ టు హిస్ ఫ్యామిలీ. నువ్వు ఇండియాకి ప్రెసిడెంట్ కాకపోవచ్చు, ప్రైమ్ మినిస్టర్ కాకపోవచ్చు, నీ ఊర్లో సర్పంచ్, వార్డ్ మెంబర్ కూడా కాకపోవచ్చు, కానీ నువ్వు దేవుని కుమారుడవు, కుమార్తె. అది నీ ఐడెంటిటీ, అది నా ఐడెంటిటీ. డోంట్ ఎవర్ ఫర్గెట్ దట్. నిజమైన ఐడెంటిటీ ఇవ్వడానికి వచ్చాడండి యేసు ప్రభు మనకు. మనం నిజమైన దేవుని పిల్లలం, ఈ సమస్త సృష్టికి ఆధారభూతుడైన దేవుని పిల్లలం అన్న ఐడెంటిటీ ఇవ్వడానికి వచ్చాడు. ఇఫ్ యు ఆర్ సఫరింగ్ విత్ ఐడెంటిటీ క్రైసిస్, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా ఫ్రెండ్ నాతో మాట్లాడతలేడు, నా గర్ల్ ఫ్రెండ్ నాతో మాట్లాడతలేదు, నా బాయ్ ఫ్రెండ్ నన్ను పట్టించుకోవట్లేదు, నా భార్య నా మాట వింటలేదు, నా భర్త ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్న ప్రపంచంలో మనం ఉన్నాం. కానీ దానికి సొల్యూషన్ ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు శరీరధారిగా. దట్ యు ఆర్, ఐ యామ్ ద చైల్డ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. 5వ మాట, తన పిల్లలను మరణ భయం నుంచి విడిపించడానికి యేసు ప్రభు శరీరధారిగా వచ్చాడు. హెబ్రీ 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారనిందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అపవాదిని మరణము ద్వారా నశింపజేయడానికి, జీవితకాలమంతా మరణ భయం చేత దాస్యానికి లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు అయ్యాడు. ఇదిగో ఇప్పుడే మనం దత్తపుత్రులం అయ్యామని చదివాం కదా. అయితే దత్తపుత్రులు అవ్వడానికి ముందు ప్రజల పరిస్థితి ఏంటో తెలుసా అండి? ఇదిగో ఇది దత్తపుత్రులు అవ్వడానికి ముందు ప్రజల పరిస్థితి ఏంటి? ఇదిగో మరణం యొక్క బలము గలవాని కింద ఉన్నాం మనం, అపవాది మరణం కింద ఉన్నాం మనం, మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిగా ఉన్నాం మనందరం. వారన్నిటి నుంచి విడిపించడానికి ఆయన కూడా ఇదిగో శరీరధారిగా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. వీటి నుంచి మనల్ని విడిపించాలంటే దేవుడు రక్త మాంసములలో పాలివాడవ్వాలి. ఎందుకు అవ్వాలంటే అదే హెబ్రీ పత్రిక 9:22లో ధర్మశాస్త్రము ప్రకారం సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యంగా చెప్పొచ్చు. లేవీల పత్రికలో ఆ మాట రాయబడి ఉంది. దాన్ని హెబ్రీ గ్రంథకర్త ఇక్కడ కోట్ చేస్తున్నాడు. ఒకవేళ పాప క్షమాపణ ద్వారా విముక్తి, విడుదల లభించాలంటే ఇదిగో రక్తం చిందించబడాలి. రక్తం చిందించబడాలంటే అది పవిత్ర రక్తం అయి ఉండాలి. ఆ పవిత్ర రక్తం ఎవరిలో ఉంటుందంటే దేవునిలో మాత్రమే ఉంటుంది. కాబట్టే దేవుడు శరీరధారిగా రక్త మాంసములు గలవాడిగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆ శిలువలో చనిపోయి మనల్ని విడుదల, విమోచన ప్రజలుగా చేయడానికి వచ్చాడు. ఒకవేళ ఆయన మానవుడు కాకపోతే అది సాధ్యమయ్యేది కాదేమో. ఆయన మానవుడిగా రక్త మాంసములు ధరించి వచ్చాడు కాబట్టే అది సాధ్యమయ్యింది. రక్షణ మనకు సమీపమయ్యింది. చార్ల్స్ స్పర్జన్ అంటాడు, మానవుడు మాత్రమే మానవుని శిక్షను భరించగలడు, కానీ దేవుడు మాత్రమే పాపశాపం యొక్క అనంతమైన బరువును భరించగలడు. క్రీస్తునందు ఆ రెండింటినీ పరిపూర్ణమైన ప్రత్యామ్నాయాన్ని మనం కనుగొన్నాం. హల్లెలూయా. ఆరవ మాట, యేసుక్రీస్తు అపవాది యొక్క క్రియలను లయపరచుటకు క్రీస్తు శరీరధారిగా వచ్చాడు. 1 యోహాను 3:8, అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. 1 యోహాను 3:8. అదే యోహాను సువార్తలో వాడి మెయిన్ వర్క్ మనం చూస్తాం. యోహాను సువార్త 10:10లో ఉంటుంది. ఏమని ఉంటుంది? వాడు ఎందుకు వచ్చాడంటే టు స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్, దొంగిలించడానికి, నాశనం చేయడానికి, చంపడానికి వచ్చాడంటే. ఎవరు? సాతాన్. సో ఆయన్ని చంపడానికి ఎవరు వచ్చారంటే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అని 1 యోహాను 3:8. ప్రజలను పాపము చేయడానికి శోధించడమే వాని పని. ఇంకొక రకంగా చెప్పాలంటే మనం ఎప్పుడైతే పాపం చేస్తామో వాడి పని నెరవేర్చబడుతుంది. హీ అకంప్లిష్డ్ హిస్ వర్క్ అన్నమాట. కానీ దేవుడు ఎందుకు వచ్చాడంటే ఇదిగో వాణ్ణి నశింపజేయడానికి వచ్చాడు. కేవలం మనలో ఉన్న అపరాధ భావనను తీసివేయడానికి కాదండోయ్, ఆయన అపవాది క్రియలను మొత్తం లయపరచడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పైపర్ ఆ మాట అంటున్నాడు,
ప్రజలను అపవాది నుంచి విడిపించడానికి మరియు వారి జీవితంలోని పాపమును నాశనం చేయడానికి దేవుడు శత్రువు మీద దండయాత్ర చేయడమే క్రిస్మస్. విన్నారా ఎప్పుడని ఈ మాట? మరియు వారి జీవితంలోని పాపమును నాశనం చేయడానికి శత్రువు మీద దండయాత్ర చేయడం క్రిస్మస్. సీ ద సివియారిటీ ఆఫ్ క్రిస్మస్ మెసేజ్. దట్ ఈస్ క్రిస్మస్. కేక్ ఇచ్చి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఇఫ్ యూ వాంట్ టు గో డీప్, దిస్ ఈజ్ వాట్ క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్. 7వ మాట, సత్యము గురించి సాక్ష్యం ఇవ్వడానికి యేసుక్రీస్తు శరీరధారిగా పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు అంటే శరీరధారిగా సత్యము గురించి సాక్ష్యం ఇవ్వడానికి. 18వ అధ్యాయం యోహాను సువార్త 37వ వచనం మనందరికీ తెలుసు. యేసు ప్రభువును పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. నువ్వు రాజువా అని అడగగానే యేసు ఏమన్నాడంటే, అవును, నువ్వు అన్నట్టు నేను రాజునే అన్నాడు. అని ఆగలేడు. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, యేసు ప్రభు చెప్తున్నాడు అండి అన్నమాట. ఐ కేమ్ టు టెస్టిఫై ద ట్రూత్. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చాను. ఇందు నిమిత్తమే లోకానికి వచ్చును, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును. యేసు ప్రభు చెప్తున్న మాటలండి ఇవన్నీ. అసలు ఆ తర్వాత క్వశ్చన్ అడిగాడు పిలాతు, తెలుసా? సత్యమునకు సాక్ష్యం అని అంటున్నావు, అసలు సత్యం అంటే ఏంటి అని అడిగాడు. మనోడు ఆగొచ్చుగా, ఆవేశం. ఏమన్నాడు తెలుసా? అంటే చాలామంది డిఫరెంట్గా దాన్ని, అంటే వీ డోంట్ నో ద టోన్ యాక్చువల్లీ బిహేవియర్ ఆఫ్ పైలట్, అక్కడ ఎట్లుందో మనకు తెలియదు, కానీ మేబీ సర్కాస్టిక్గా అన్నాడు అని కూడా కొంతమంది అంటారు. ఓహో, వాట్ ఈస్ ట్రూత్ అని చెప్పి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి, ఈయనలో నాకేం దోషం కనబడట్లేదు, వదిలేయండి అని అన్నాడు పైలట్. సత్యం అంటే ఏంటి? ఓకే, వాట్ ఈస్ ట్రూత్? ఆగలేడు ఇంకా. వాట్ ఈస్ ట్రూత్? నువ్వు ఇంకో రకంగా, నువ్వేంద్ర నాకు చెప్పేది అన్నట్టు. నాకు చెప్తావా ట్రూత్? నా దగ్గర గ్నాస్టిక్స్ ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, నాకు తెలియంది ఏంది సత్యం అని అనుకున్నాడేమో సారు. మరి యేసు ప్రభు చెప్పే జవాబును వినలేదు. ఇంకొక రకంగా సత్యానికి శరీరమైన యేసు ప్రభు కళ్ళ ముందే పెట్టుకొని ఆ సత్యాన్నే సత్యం అంటే ఏంటి అని సర్కాస్టిక్గా అడిగాడు. హీ ఈస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ ద ట్రూత్, జీసస్ క్రైస్ట్. కానీ ఆ సత్యాన్ని తెలుసుకోకుండానే మనోడు వెళ్ళిపోయాడు. అందుకే కొంతమంది ఏమంటారంటే, పైలట్ వాజ్ ఆల్మోస్ట్ వచ్చేసాడు దగ్గరికి. హీ వాజ్ సో క్లోజ్ టు అండర్స్టాండ్ అండ్ అప్లై ద ట్రూత్, బట్ హీ మిస్డ్ ఇట్. మనలో చాలా మంది పిలాతు లాగానే ఉంటారండి. యేసు ప్రభు గురించి బాగా తెలుసు అందరికీ, మస్తు తెలుసు. ఇక వాళ్ళు దాదాపుగా వచ్చినట్టే ఉంటుంది, వాళ్ళ దగ్గరికి యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్టే అన్నీ తెలుస్తుంది, కానీ రారు. అట్లా ఉంటారు చాలామంది. అట్లా హిస్టరీలో కూడా ఉన్నారు, తెలుసా మీకు? ఎవరున్నారు? ఐన్స్టీన్. హీ వాజ్ అ జూ. ఐన్స్టీన్ వాజ్ అ జూ అండి. ఆయన సత్యం దగ్గర దాకా వచ్చాడు. థియరీ ఆఫ్ రిలేటివిటీని ఆయన ప్రతిపాదించాడు. E = mc². వి నో దాట్. హీ వాజ్ అ జూ యాక్చువల్లీ. ఆయన యూదుడు, దగ్గర దాకా వచ్చాడు, కానీ ఆయన దైవత్వాన్ని అంగీకరించలేదు. యేసును అభినందించాడంట. ఓ, జీసస్ ఈజ్ వెరీ గుడ్, వెరీ గుడ్, హీ యాక్సెప్టెడ్. బట్ ఆయన దేవుడు అంటే మాత్రం అంగీకరించలేదంట. ఫేమస్ ఐన్స్టీన్. అంతేనా? సరే, అక్కడికి ఎక్కడికో ఎందుకు, మనోడే ఉన్నాడు. గాంధీ సార్ సర్మన్ ఆన్ ద మౌంట్ చాలా ఎఫెక్ట్ చూపించింది. చాలామంది దాన్ని తొక్కేస్తారు కావాలని, కానీ సర్మన్ ఆన్ ద మౌంట్ గాంధీ జీవితం మీద చాలా ఎఫెక్ట్ చూపించింది. హి వాజ్ సో మచ్ కన్విక్టెడ్. 3 అధ్యాయాలు చదివి గాంధీ జీవిత చరిత్ర చూస్తే తెలుస్తుంది. కానీ ఆయన ఏమన్నాడో తెలుసా? ఐ లవ్ క్రైస్ట్ బట్ ఐ హేట్ యూ క్రిస్టియన్స్. యూ పీపుల్ ఆర్ నాట్ అకార్డింగ్ టు క్రైస్ట్. ఆల్మోస్ట్ సత్యం దగ్గరికే వచ్చాడు ఆయన. ఐ లవ్ క్రైస్ట్, ఆయన బోధలు నాకు ఇష్టం, కానీ అంగీకరించాడా అంటే అంగీకరించదు. అందుకే ఈ మాటలు వినండి. ఆయన మాటలు వినడం, ఆయన ప్రేమతత్వం నచ్చడం, ఆయన సందేశాలు నచ్చడం సరిపోదు, ఆయన్ను పాప క్షమాపణ కోసం విశ్వసించడం ప్రాముఖ్యం అని చెప్తుంది. మీలో ఎవరైనా అటువంటి సత్యం దాకా వచ్చి ఆ పిలాతు వలె ఉంటే ఈ మాట చెప్పనివ్వండి, మీరు నరకానికి వెళ్తున్నారు. సత్యం దగ్గర దాకా రావడం కాదు, సత్యాన్ని అంగీకరించి పాప క్షమాపణ పొందడం, దానికోసం యేసు ప్రభు ఈ లోకానికి
వచ్చాడు. చార్ల్స్ స్పర్జన్ కోట్, తండ్రితో కూడా ఉన్న ఆ పరలోక స్థానాన్ని విడిచి ఈ లోకంలో ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఎన్నో ఏళ్లుగా మర్మంగా ఉన్న విషయాలను బయలుపరచడానికి ఆయన వచ్చాడు. నిత్యత్వానికి సంబంధించిన సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నేను రాజుగా ఉండడానికి ఈ లోకంలోకి వచ్చాను అని జీసస్ చెబుతాడని మనం ఊహించవచ్చు, కానీ సత్యానికి సాక్షిగా తాను రాజు అని అతడు ఈ మాటల్లో వివరించాడు అని చార్ల్స్ స్పర్జన్ అంటాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రక్షించబడ్డారా? లేకపోతే పైపైన క్రైస్తవ్యాన్ని పాటిస్తూ నేను యేసుప్రభుని నమ్ముకున్నాను అని అనుకుంటున్నావా? ఎగ్జామిన్ యువర్ లైఫ్. ఎగ్జామిన్ యువర్ లైఫ్. యువర్ సూపర్ఫిషియల్ క్రిస్టియానిటీ విల్ నాట్ టేక్ యూ టు హెవెన్. యువర్ సూపర్ఫిషియల్ క్రిస్టియానిటీ విల్ నాట్ గివ్ యూ ఎటర్నల్ లైఫ్. ఎన్ని రోజులుగా సంఘానికి వచ్చి, ఎన్ని రోజులుగా నువ్వు సంఘంలో ఇన్ని కార్యక్రమాలు చేసినా నువ్వు ఒకవేళ క్రీస్తును నిజంగా పాప క్షమాపణ కోసం అంగీకరించకపోతే యు విల్ ఎండ్ అప్ ఇన్ హెల్. కానీ జీసస్ అంటున్నాడు, కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ ద ఎటర్నల్ రెస్ట్. 1938లో న్యూయార్క్లో ఒక పెద్ద గ్యాంగ్ లీడర్ ఉన్నాడు. ఆయన పేరు నికీ క్రూజ్. న్యూయార్క్లో ఒక పెద్ద గ్యాంగ్ లీడర్. ఆయన ఎదుగుతూ ఉంటే వాళ్ళమ్మ, నువ్వొక సాతాను సంతానం రా అన్నది. ఎందుకంటే ఇంకా పిచ్చి, గలీజ్, మన భాషలో చెప్పాలంటే గలీజ్ జీవితం. 16 ఇయర్స్కే న్యూయార్క్లో ఉన్న మావుస్ అనే గ్యాంగ్లో చేరాడు. 16 ఇయర్స్, యంగ్ చాప్. ఈ గ్యాంగ్ ఎంత డేంజరస్ అంటే పోలీసులు కూడా భయపడే వాళ్ళంట ఈ గ్యాంగ్ వాళ్ళ పనులు చూసి. ఆ 16 ఇయర్స్లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత గ్యాంగ్లో ఎదిగాడు. ఆ తర్వాత ఆయనే గ్యాంగ్ లీడర్ అయ్యాడు. ఎంతో హింస చేసే వాళ్ళు, వీధుల్లో మద్యం తాగుతూ న్యూయార్క్ వీధుల్లో విచ్చలవిడి జీవితం, పోలీసులు కూడా భయపడేంత గ్యాంగ్ లీడర్గా ఇదిగో నికీ క్రూజ్ తయారయ్యాడు. ఎన్నోసార్లు ఆయనను అరెస్ట్ చేశారు, ఎన్నోసార్లు జైలుకి వెళ్ళొచ్చాడు. విచ్చలవిడి జీవితం. ఆ టైంలోనే ఆ నగరానికి డేవిడ్ విల్కర్సన్ అనే ఒక యంగ్ ప్రీచర్ వచ్చాడు. డేవిడ్ విల్కర్సన్ ఎక్కడో దూర స్టేట్లో, వేరే స్టేట్లో ఉండాలి, కానీ ఎందుకో దేవుడు భారం ఇచ్చాడట. హీ కేమ్ టు న్యూయార్క్. ఆ ప్లేస్కి ఆయన వచ్చాడు. 1958లో యవనస్తుల మధ్య, ఈ డ్రగ్ అడిక్ట్స్ మధ్య, ఈ గ్యాంబ్లర్స్ మధ్య, ఈ గ్యాంగ్ లీడర్స్ మధ్య దగ్గరికి వెళ్ళి డేవిడ్ విల్కర్సన్ సువార్త చెప్పడం ప్రారంభించాడు. వాళ్ళకు నిజమైన సత్య సందేశం ఇవ్వడానికి డేవిడ్ విల్కర్సన్ ఆయన భారం కలిగి పరిచయం చేస్తూ వచ్చాడు. మొట్టమొదటిసారి డేవిడ్ విల్కర్సన్ నికీ క్రూజ్ దగ్గరికి వెళ్ళి సువార్త చెబితే నికీ క్రూజ్ డేవిడ్ విల్కర్సన్ మీద ఉమ్మేశాడు. రెండోసారి వెళ్తే కొట్టాడు. మూడోసారి వెళ్తే నువ్వు మళ్ళీ వస్తే చంపేస్తా అని బెదిరించాడు. చాలా ఘోరం. యాక్చువల్లీ మళ్ళీ వెళ్ళొద్దు, బుద్ధున్నోడెవ్వడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పరు. ఎందుకంటే అంత భయంకరమైన గ్యాంగ్ అది మావుస్ అంటే అప్పట్లో న్యూయార్క్ నగరంలో. కానీ డేవిడ్ విల్కర్సన్, నన్ను చంపేసినా సరే మీకు సువార్త అవసరం, మీకు యేసుక్రీస్తు అవసరం అని మళ్ళీ మళ్ళీ వెళ్ళి ఆయన సువార్త చెప్పాడు. ఆ తర్వాత క్రూజ్ అంటాడు, డేవిడ్ విల్కర్సన్ వంటి వ్యక్తిని నేను ఎప్పుడు చూడలే. ఎన్నిసార్లు తిట్టినా, ఎన్నిసార్లు కొట్టినా మళ్ళీ మళ్ళీ వచ్చేవాడు. ఆ తర్వాత ఒకరోజు మావు గ్యాంగ్లో ఉన్న కుటుంబ సభ్యుల కోసం డేవిడ్ విల్కర్సన్ ఒక గాస్పల్ మీటింగ్ అరేంజ్ చేసి అక్కడ నిలబడి ప్రసంగం చేస్తూ ఉంటే ఈ నికీ క్రూజ్ మిగతా గ్యాంగ్ అందరిని వేసుకొని, వీడేంది మా దగ్గర మీటింగ్ పెట్టాడని గొడవ చేద్దామని అందరిని తీసుకొని అక్కడికి వెళ్తాడు. అక్కడ నిలబడతాడు. నికీ క్రూజ్ ఆ రోజు సువార్త చెబుతాడు, యేసుక్రీస్తు మాటలు చెబుతాడు. అదే రోజు అక్కడే ఈ భయంకరమైన గ్యాంగ్ లీడర్ అయిన నికీ క్రూజ్ దేవుణ్ణి అంగీకరిస్తాడు, యేసు ప్రభును అంగీకరిస్తాడు, రక్షించబడతాడు. తనతో పాటు ఇంకొంతమంది సభ్యులు కూడా తెలుసుకుంటారు. వాళ్ళందరూ వాళ్ళంతట వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. తమ దగ్గర ఉన్న వెపన్స్ అన్ని అక్కడ పెట్టేస్తారు. నూతన జీవితం ప్రారంభిస్తారు. ఈ నికీ క్రూజ్ బైబిల్ కాలేజ్కి వెళ్తాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత వచ్చి పరిచర్య చేస్తాడు. 17 సంవత్సరాలు 50 కంటే ఎక్కువ దేశాలు తిరిగి యేసుక్రీస్తు సువార్తను ఆయన చెబుతాడు.
రన్ బేబీ రన్, మీరు గూగుల్లో కొట్టి చూడండి. ఆయన జీవితం మీద తీసిన సినిమా. ప్రపంచమంతా తిరిగి క్రీస్తును ప్రకటించాడు. అండ్ హీ రోట్ 17 బుక్స్, 17 పుస్తకాలు రాశాడు. డేవిడ్ విల్కర్సన్ జీవితం మీద తీయబడిన లేకపోతే రాయబడిన పుస్తకం ద క్రాస్ అండ్ స్విచ్ బ్లేడ్, అందులో కూడా నికీ క్రూజ్ ప్రస్తావన మనకు కనిపిస్తుంది. యేసుప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? ఇలాంటి ప్రజలను మార్చడానికి వచ్చాడు. ఇలాంటి ప్రజలను మార్చడానికి వచ్చాడు. అటువంటి వ్యక్తివి నువ్వు నిన్ను మార్చడానికి వచ్చాడు. అదే పాపమైనా సరే దానిని క్షమించి నీకు నిత్య జీవం ఇవ్వడానికి ఈయన కంటే ఎక్కువగా నిన్నెవరు ప్రేమించలేరు. దట్ ఈస్ క్రిస్మస్. ఈ క్రిస్మస్ సందేశాన్ని పక్కన పెట్టి నువ్వు ఇంకేం చేసినా వ్యర్థమే. ఏం చేసినా వ్యర్థమే. ప్రభువా, ఇంకేం వినాలి? ఇంకెంత వినాలి? ఇంక చాలేమో. మేము నీ గురించి చెప్తే వీళ్ళు మత మార్పిడి చేస్తున్నామని అంటున్నారు. కాదు ప్రభువా, మనిషికి నిజమైన సంతోషం ఇచ్చే మంచి వార్త చెబుతున్నామని వాళ్లకు తెలియట్లేదు. పాపంతో నరకానికి వెళ్తున్న ప్రజలను ప్రేమించి వారికి నిత్య జీవం ఇవ్వడానికి వచ్చిన మంచి దేవుడని వారికి అర్థం అవ్వట్లేదు. కానీ అర్థమైన మేం కూడా చాలాసార్లు నువ్వు వచ్చిన పర్పస్, నువ్వు మా జీవితంలో చేసిన దాన్ని బట్టి కృతజ్ఞత కలిగిలేము, దాన్ని లోతుగా అర్థం చేసుకోవట్లేదు. సువార్త మాకు ఇంకా అవసరం లేదేమో, కేవలం అవిశ్వాసులకే అని అనుకుంటున్నాం ప్రభువా చాలాసార్లు. పరలోకపు భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో మనుషుల చేత ఉమ్మి వేయించుకోవడానికి, మనుషుల చేత కొట్టబడడానికి, నిందించబడడానికి, అల్లరి చేయబడడానికి, దేహాన్ని దున్నించుకోవడానికి, తండ్రితో ఎడబాయడానికి కాస్త సమయం సిలువ మీద నువ్వు వచ్చావు. అది తెలుసుకోకపోతే, దానిలోని తీవ్రత మాకు అర్థం కాకపోతే మేము పైపైన క్రైస్తవులమే. అటువంటి క్రైస్తవులుగా మేముండకుండా చేయండి దేవా. ఇంకా ఎవరైనా ఈ సత్యాన్ని తెలుసుకోకుండా ఏవేవో కారణాలు చెప్పి అడ్డుకుంటుంటే వారితో మీరు మాట్లాడండి. ఆ అడ్డంకులన్నీ ఒట్టియే. సత్యం మా మధ్యలో ఉన్నప్పుడు దాన్ని అంగీకరించడానికి ధైర్యాన్ని మా అందరికీ దయచేయండి. ఇంకా రక్షించబడని వాళ్లకు మీ ప్రేమను మీరు కనబరుచుకోమని యేసుక్రీస్తు మీ కుమారుని నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.